గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే ఛానల్ను మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ 8వ తరగతి విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 8వ తరగతి చదువుతున్నటువంటి 4,34,185 మంది విద్యార్థులకు 120 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడినటువంటి ట్యాబులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా నిన్న ప్రారంభించారు. ఆ రోజున ఆయన జన్మదినోత్సవం కావడం కూడా విశేషం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొన్ని ఆయన పుట్టినరోజు కూడా నిన్న కాబట్టి మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఏ లీడర్కైనా నాయకుడికి డెసిషన్ మేకింగ్ అనేది, రిస్క్ టేకింగ్ అనేది, అదేవిధంగా మూడవది తీసుకున్న డెసిషన్ కి కట్టుబడి ఉండటం అనేది ఏ నాయకుడికైనా కావాల్సినటువంటి అవసరాలు. ఈ 3 లక్షణాలు కూడా పుష్కలంగా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఇందుట్లో ఏమాత్రం సందేహం లేదు అనే విషయం నిన్న ఈ ట్యాబుల పంపిణీతోటి అర్థమైంది. ఇక్కడ చాలా మంది స్థానిక నాయకులు కూడా ఆయా పాఠశాలల్లో ఆ ట్యాబుల్ని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నిన్న ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లిలో చేసినటువంటి ప్రసంగంలోని కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఏది డెసిషన్ మేకింగ్, రిస్క్ టేకింగ్, కమిట్మెంట్, ఈ 3కి సంబంధించినటువంటి లక్షణాలు సుస్పష్టంగా మనకు కనపడతాయి. ఆయన తన ప్రసంగంలో చెప్పాడు ఏమంటే, జగన్ దుబారా చేస్తున్నాడని రాస్తున్న ఈ పత్రికలన్నీ విషాన్ని చెబుతా ఉన్నాయి. నేను చేస్తున్నది దుబారా కాదు, నేను చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చక్కని పేరును పెట్టాడు. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నాను నేను. పేదరికాన్ని భవిష్యత్తులో దూరం చేయటానికి మాత్రమే నేను రూపాయిని ఖర్చు పెడుతున్నాను. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోకూడదు. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడుగానే మరణించడం మాత్రం తప్పే. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు. పేదవాడు ధనవంతుడుగా ఎదగాలి అనేటటువంటి తన ఆకాంక్షను అతను వ్యక్తం చేస్తూ ఏదైతే ఈనాడు పత్రిక ఉన్నదో, జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవ్వబోతున్నటువంటి ట్యాబ్స్ మీద ఒక 3-4 రోజుల ముందు నుంచే 18-19 తారీఖుల నుంచే విషం చెమ్మటం మొదలుపెట్టింది. నిన్న ఆయన బర్త్డే రోజు పెట్టినటువంటి క్యాప్షన్, ఈనాడు పత్రికలో పెట్టినటువంటి శీర్షిక ఏంటంటే, జగన్ బహుమతి పోగొడుతుంది మతి. దాన్ని అదే ఈనాడు పత్రికను చేతిలో పట్టుకొని ఆ యొక్క శీర్షికను చదువుతూ, ఆ క్యాప్షన్ చదువుతూ, ఛీ, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా, ఇంతకన్నా నీచం ఉందా, మీరే ఆలోచించండి అని ప్రజలను ఉద్దేశించి అడిగితే ప్రజలు హర్షధ్వానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ
వాళ్ళు కూడా చీ కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక వార్త కూడా రాశారు. తల్లిదండ్రులు వద్దని మొరాయిస్తున్నా గాని జగన్ ప్రభుత్వం అంటగట్టాలని చూస్తోంది అని కూడా రాశారు. ఆ రాతలకు ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే, ఇది ఈనాడు పేపరా లేదా పేపర్కు పట్టిన చీడా ఛే అన్నాడు. ఇది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించాడు, మీ ఇళ్లలో రామేజరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, ఓ పెత్తందారులారా, మీ ఇళ్లలో ట్యాబులు లేవా? మీ ఇళ్లలో సెల్ ఫోన్లు లేవా? మీ పిల్లలు పాడైపోలేదా? మీ పిల్లలు పాడైపోలేదు కానీ మీ పిల్లలు జ్ఞాన సంపన్నులు అయ్యారు కానీ పేదవాడికి ట్యాబ్ ఇస్తే పేద పిల్లలు చెడిపోతారా? మీ పిల్లలైతేనేమో బాగుపడతారు, పేద పిల్లలైతే అదే ట్యాబులు చూసి చెడిపోతారా, పాడైపోతారా? సిగ్గుపెట్టలా? మీ పిల్లలేమో అదే ఇన్స్ట్రుమెంట్ ని వాడుకొని మరి వాళ్ళేమో ప్రయోజనాలు పొందుతారు, పేదలు బడుగు బలహీన వర్గాల పిల్లలైతే పాడైపోతారా? ఇదెక్కడ లాజిక్? ఇదేమి లాజిక్? గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు మీరు విషం కక్కింది కూడా ఇదే పద్ధతిలో విషం కక్కారు కదా. మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, మీ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. పేదవాడు, దళితుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గ వాళ్ళు చదువుకుంటే తెలుగు భాష దెబ్బతింటుందా? అంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోకి పంపించుకోవచ్చు, తెలుగును ఒక సబ్జెక్ట్ గా కూడా చెప్పనటువంటి ప్రైవేట్ పాఠశాలలో మీ పిల్లలను మీరు చదివించుకోవచ్చు. మీ పిల్లలు మాత్రం విదేశాలకు వెళ్ళాలి, మీ పిల్లలు మాత్రం కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలను చేయాలి. పేదవాడు చేయకూడదనమాట, దళితుడు చేయకూడదనమాట, బీసీ చేయకూడదనమాట, ఎస్సీ చేయకూడదనమాట, మైనారిటీ వాడు చేయకూడదనమాట. ఇదేనా మీ నీతి అని చెప్పేసి సూటిగా ప్రశ్నించాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అక్షర సత్యం. ఇక్కడ దాంట్లో ఉన్న సమస్యలుంటే ప్రశ్నించండి. ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం ఒక్కసారిగా నిన్నటి దాకా తెలుగు మీడియం చదివినటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలంటే కొంత కష్టతరమే. టీచర్స్ ట్రైన్ అప్ అవ్వాలి, మరి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఉండాలి. అటువంటి వాటిలో ఏమైనా లోపాలుంటే ప్రశ్నించండి. అంతేగాని పెత్తందారుల రూపంలో ఉన్నటువంటి, రాక్షస రూపంలో ఉన్నటువంటి మీ యొక్క ఫ్యూడల్ మనస్తత్వంతో పేదవాడు ఎదగకూడదు, పేదవాడి బిడ్డ చదువుకోకూడదు, పేదవాడి బిడ్డ ఉన్నత స్థాయికి ఎదగకూడదు అనేటటువంటి మీ యొక్క దుర్బుద్ధి, మీ పెత్తందారి బుద్ధి మీ పత్రికల ద్వారా చూపించడం కూడా ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ కాలక్రమంలో ఎక్కడైనా సరే ఒక మార్పు జరిగేటప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒక రోడ్డు పోసేటప్పుడు ఆ రోడ్డు పక్కన పోసినటువంటి గుంటలు, రోడ్డు మీద తవ్వినటువంటి గుంటలు, రోడ్డు పక్కన పోసినటువంటి రాళ్ళు, ఇసుక, రప్ప అన్ని కూడా దానికి సంబంధించినవన్నీ కూడా చాలా నరక యాతన అనుభవిస్తాం ఆ రోడ్డు పూర్తి అయ్యేంత వరకు, ఆ రోడ్డు మీద దాటి వెళ్ళాలంటే. కానీ
ఒక్కసారి ఆ రోడ్డు పూర్తయిన తర్వాత ఎంత చక్కగా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మరి ప్రవేశపెడితే భవిష్యత్తు తరాలు వృద్ధిలోకి చెందే పరిస్థితి వస్తా ఉంటే ఆనందించాల్సింది పోయి దీంట్లో పేదవాడు పైకి రాకూడదు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఏంటి? ఒకప్పుడు మనం బ్యాంకుల్లో ఒక 1000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి 1000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నుంచునేవాళ్ళు. ఆ కంప్యూటర్స్ వచ్చినప్పుడు అసలు ఈ కంప్యూటర్ ఏంటి, ఈ ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ మాకు సబ్జెక్ట్ తెలియదు. దీన్ని మేము ఎప్పటి నుంచో సాంప్రదాయపరంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మానెత్తిన మోదితే ఎట్లా అని చెప్పేసి బ్యాంకు ఉద్యోగస్తులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యోగాలు కూడా మానేయటానికి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మరి సిస్టమ్కి అలవాటు పడలేదా? ఈ రోజున బ్యాంకుకి వెళితే ఎంతసేపు మనం డబ్బులు డ్రా చేస్తున్నాం, అట్లా వెళ్తున్నాం, కంప్యూటర్లు ఇట్లా కొడుతున్నారు, మన డబ్బులు మనకి ఇస్తున్నారు. అక్కడ దాకా అసలు బ్యాంకు దాకా వెళ్లే పని లేకుండా కూడా మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసింది. ఇదంతా కంప్యూటర్ వల్ల కదా వచ్చింది, ఇదంతా సిస్టమ్ వల్ల కదా వచ్చింది. మొదట్లో ఇబ్బంది పడినటువంటి మనమే ఆ ఫలాలను ఇప్పుడు ఎంజాయ్ చేయటం లేదా? ఇంకా కాస్త 4 రోజులు వెనక్కి పోతే ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో హార్స్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉండేది. అంటే గుర్రాల మీద ఆధారపడి మాత్రమే మన పూర్వీకులు ప్రయాణం చేసేవాళ్ళు. మరి ఆ గుర్రాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఆటోమొబైల్ ఇంట్రొడక్షన్ జరిగింది. ఆటోమొబైల్ కనుగొనటం జరిగింది. అంటే కార్ల ఉత్పత్తి, కార్లు తయారు చేయటం మొదలైంది. అప్పుడు సహజంగానే ఆ గుర్రపు శాలలు, మరి గుర్రపు శాలలకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిని ఉంటాయి. వాటి గుర్రపు శాలల తయారీ కానివ్వండి, ఆ గుర్రాల బళ్ళ తయారీ పరిశ్రమ కానివ్వండి, అన్ని దెబ్బతిని ఉంటాయి. వాళ్ళందరూ కూడా అసంతృప్తితో రగిలిపోయి ఉండి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆ వ్యవస్థ రూపుమాపిపోయి ఆటోమొబైల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు జరిగినాయి, ఎన్ని అనుబంధ సంస్థలు వచ్చినాయి. ఆటోమొబైల్ కారు నడవాలంటే డీజిల్ కావాలి, ఆయిల్ కంపెనీలు వచ్చినాయి కదా. కారు నడవాలంటే రోడ్డు కావాలి, రోడ్డు భవనాలు వచ్చినాయి కదా. కారుకు రిపేర్ వస్తే మెకానిక్ కావాలి, మరి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా వచ్చేసింది కదా. అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చినాయి. పోయిన ఉద్యోగాలేమో వేల సంఖ్యలో ఉంటాయి. ఏది గుర్రపు సిస్టమ్ మారినందుకు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మారినందుకు పోయినటువంటి ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉంటాయి. వచ్చినటువంటి ఉద్యోగాలు కోట్ల సంఖ్యలో పెరిగినాయా లేదా? అదే విధంగా ఉంటాయి ఫలితాలు అనేవి ఏవైనా సరే. ఇలాంటి ఫలితాలు ఉండేటటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని దుబారా చేస్తున్నాడు, అప్పులు చేశాడు. ఏం అప్పులు చేశాడు ఆయన? మీరు చేసినటువంటి అప్పులు ఆయన ప్రశ్నించింది అదే కదా. మీరు చేసినటువంటి అప్పుల్ని మీరు ప్రశ్నించేటటువంటి, చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి అప్పుల్ని మీరు ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం మీకుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని 3.5 లక్షల కోట్లకు చేర్చాడే. 3.5 లక్షల కోట్లకు చేర్చినప్పుడు ఏ రోజైనా ఆయన ప్రశ్నించలేదా మీరు? 1,60,000 కోట్లని తగ్గించాల్సింది పోనిచ్చి రెట్టింపు చేశాడే. 3.5 లక్షల కోట్లకు చేర్చాడే. ఆ 3.5 లక్షల కోట్లు కాస్త ఇప్పుడు వచ్చింది 4,42,000 కోట్లకేనే. 2 సంవత్సరాల పాటు కరోనా తోటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన కకావికలమైపోయినప్పటికీ కూడా దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడకుండా కాపాడుకుంటా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు చెప్పేటటువంటి కార్పొరేట్ అప్పులను కూడా కలుపుకున్నా కానీ 6 లక్షల కోట్ల రూపాయలనే అప్పులు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో కార్పొరేట్ అప్పులతో కలుపుకుంటే 5.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయే. వాటిని ఎందుకు కప్పేశారు, దాచేశారు, మూసేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అప్పులు అని చెప్పేసి ఉన్నదాన్నేమో పార్లమెంటు వాళ్ళు చెప్పినా కానీ 4,42,000 కోట్లు మాత్రమేనని చెప్పినా కానీ
అది వినకుండా 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అని తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారు? అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మిగులు రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మించి 6 లక్షల కోట్ల అప్పులు అక్కడ ఉన్నా కానీ నోరెత్తరే. ఈ రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే విద్యుత్ శాఖలో కేవలం ఒక విద్యుత్ శాఖలోనే 85,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పేసి అనగానే తాటికాయంత అక్షరాలతో రాస్తా ఉన్నారే. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు రాయలేదు? ఒక్క ముక్క కూడా అతనికి వ్యతిరేకంగా ఎందుకు రాయలేదు? అదేవిధంగా ఈ రోజున ఇంత అప్ప అని చెప్పేసి పేపర్లలో ఇదే ఈనాడులో భయంకరంగా రాస్తా ఉన్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పవర్ స్కీమ్లకు సంబంధించి భారీగా రేట్లు పెట్టి కొన్నారు, అప్పులు ఎక్కువైపోతాయని చెప్పేసి దాని మీద మరి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు విచారణ చేపట్టినట్టుగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ చేపట్టబోతా ఉంటే ఏముంది, ఇంకా అంత సర్వనాశనం అయిపోతుంది, దేశంకి రాష్ట్రంలోకి పెట్టుబడిదారుడే రాడిక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ప్రశ్నించేటటువంటి వాడా ఈ జగన్ అనేటటువంటి విధంగా మీరు వార్తలు రాశారే. మీరు ప్రజల మనుషులా? మీరు ఒక్క పెత్తందారి మనస్తత్వంతో ఒక్క చంద్రబాబు చల్లగా ఉంటే చాలు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలతోటి మీరు ఉంటే ప్రజలేమైపోవాలి అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నమస్తే.